నాకే తెలియదు. అలా గడిచిపోయింది. అలా అంత ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. సో విజయ్ గారి యాక్టింగ్కి మాత్రం అసలు పేరు పెట్టొద్దు. ఆయన లుక్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చూస్తుంటే అసలు అమ్మాయిలు కదా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సో ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం ఎమోషనల్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎలా ఉంటుందో మూవీ అనేసి. సో ఇందులో చూసుకుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రభుదేవ గారిది కానీ, స్నేహ గారిది కానీ, త్రిష వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. త్రిష గారు కూడా మధ్యలో వచ్చారు. సో చాలా బాగుంది సినిమా. అంటే పక్క థియేటర్లో చూడాల్సిన మూవీ. ఒకటే చెప్పాలి, తండ్రి పాలిట కొడుకే శత్రువు అయితే ఎలా ఉంటుంది అసలు మామూలుగా లేదు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. నిజంగా ఒకటి చెప్పుకోవాలి, ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ్యా. అసలు ఆ త్రిష గారు వేసిన అయ్యా స్టెప్స్ మామూలుగా లేదు. హీరోయిన్కి ఎన్నో సినిమాలు చేసింది కానీ నిజంగా గ్లామర్గా అసలు ఆ ఐటమ్ సాంగ్ తన స్టెప్స్ మాత్రం మామూలుగా అసలు థియేటర్ ఊపేసింది అనుకో, అలా ఉంది. అసలు సాంగ్ గురించి అయితే త్రిష గారి గురించి అయితే చెప్పుకుంటా పోతే ఒక రోజు మొత్తం చెప్పినా కూడా సరిపోదు. అసలు మెయిన్ అయితే నిజంగా విజయ్ గారు ఎంట్రీ ఉంటుంది భయ్యా. మామూలుగా ఎంట్రీ నిజంగా తండ్రి కొడుకుల కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అలాగే నిజంగా స్నేహ హీరోయిన్గా చేయడం, అలా కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పాలి, చించేసిండి అన్న, అంత బాగుంది సినిమా అయితే. అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు గోట్ అనే మీనింగ్ తెలుసు. అసలు తండ్రి కొడుకుల మధ్యలో జరిగే సిచ్యువేషన్ గోట్ అంటే అది. గోట్ మూవీ చూసిన ద గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్ ఐ హ్యావ్ సీన్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ సెంటిమెంటల్గా వెళ్ళిన ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్ అండ్ టర్న్స్. నేను కాలేజ్ డేస్ ఆడేటప్పుడు మన వెంకట ప్రభు గారి సరోజ మూవీ చూసిన. సరోజ మూవీ చూసినప్పుడు ఎట్లయితే ఆ ట్విస్ట్ టర్న్స్ ఎట్లయితే ఎంజాయ్ చేసినామో, వెంకట ప్రభు గారు ఆ ట్విస్ట్ టర్న్స్కి ఏమంటారు మారిపోయారు. చాలా బాగుంటుంది ఆయన డైరెక్షన్. రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు ఆయన, దాని రిలేటెడ్ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్. ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది, లాస్ట్ 20 minutes మా ఎంఎస్డి సిఎస్కే మ్యాచ్ చూపడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే విజయ్ గారు. సింగిల్ హ్యాండెడ్గా చాలా బాగా చేశారు. ఆయన చేసిన 2 roles చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. చాలా ఆ ఫైట్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్. ఫస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే అసలు ఆ సీక్వెన్స్. గోట్ సినిమా చూసినా నిజంగా పేరులో ఉన్నట్లే గ్రేట్ అనేది సినిమా కూడా చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నిజంగా విజయ్ గారి యాక్షన్ అయితే వేరే లెవెల్ అన్న, మామూలు కాదు. మన పవర్ స్టార్ని చూసినట్ల ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. నిజంగా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే నిజంగా ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అంతా క్లియర్గా చూపించారు. అంటే తల్లి తండ్రి కొడుకు వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, వాళ్ళు మాట్లాడే కానీ ఎంజాయ్మెంట్ ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది భయ, అదిరిపోతే మైండ్ పోతుంది అనమాట. ట్విస్ట్ అలా ఉంది. నెక్స్ట్ సీన్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం నిజంగా సీన్ టు సీన్ నిజంగా నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్ అవుతూనే ఉన్నాము. అలా అనిపించింది. మామూలుగా కాదు, ఫైటింగ్స్ కూడా ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను అనమాట. అంత ఫైటింగ్స్ ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా మన పెద్ద క్యాస్ట్ చాలా మంది ఉన్నారు. ప్రభుదేవ్ గారు కానీ, స్నేహ గారు కానీ. భయ్యా స్నేహ గారి గురించి చెప్పాలి. నిజంగా చిన్నప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూసినాం, ఇప్పటికీ అలానే ఉన్నారు అనమాట సినిమాల్లో. అంతే అందము, అంతే క్లియర్గా, అంతే గ్లామర్గా ఉన్నారు. నెక్స్ట్ మన మీనాక్షి గారి గురించి అసలు చెప్పలేం భయ్యా. నిజంగా గుంటూరు కారం సినిమాలో చూసినాం ఆమె ఎంత అందంగా ఉందో, ఈ సినిమాలో కూడా తన బ్యూటీ కానీ తన సాంగ్స్ కానీ అంత అందంగా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అదిరిపోయింది భయ్యా. నిజంగా అసలు ఎవరు ఊహించారు ఆ క్లైమాక్స్ అలా ఉంటుంది అని చెప్పి. క్లైమాక్స్ అసలు నిజంగా సినిమాని పీక్స్కి తీసుకెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి స్పెషల్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకరి త్రిష, అసలు మామూలు సాంగ్ కాదు, ఒక స్పెషల్ సాంగ్ లాంటిది చేశారన్నమాట. ఆ అందాలతో కానీ ఎల్లో శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మన ధోని గారిని చూసినాం భయ్యా సినిమాలో. సో నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా కదా, మీరు సినిమాలో చూడండి. సినిమా కాదు మ్యాచ్ కాదు, నిజంగా ధోని గారిని చూసుకుంటే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది భయ్యా. అంతే, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు అందరు చూడండి. థ్యాంక్ యూ. ప్రతి ఎలక్షన్లో నేను వేస్తాను ఓటు. ఇప్పుడే చూశాను గోటు. ఏమన్నా సినిమా తీశారన్న, పేరులోనే పెట్టారు కదా గోట్ అని. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా అన్న. సో ప్రతి ఒక్క ఆడియన్ని ఆకట్టుకుంటున్న సినిమా అన్న, చాలా బాగా నచ్చింది. తలపతి ఫ్యాన్స్కి అండ్ మన తలా ఫ్యాన్స్కి మాత్రం హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి క్లైమాక్స్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఉంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మనల్ని ఫ్యామిలీ ఆడియన్స్ లాగా మొత్తం ఎమోషనల్గా కట్టి పడేసి, సెకండ్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్కి, ఆ యాక్షన్ సీన్స్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ నేను ఫిదా అయిపోయినా. అంత బాగా అనిపించింది నాకు సెకండ్ హాఫ్. అండ్ మన మీనాక్షి గారి గురించి చెప్పుకోవాలన్నా, ఏంటన్నా అందాలు అసలు మన తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా దున్నేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ స్నేహ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించింది. అండ్ త్రిష గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారన్న ఎల్లో శారీలో, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది చెప్పుకోవచ్చు. ఒక తండ్రి
కన్న తండ్రిని ఒక కొడుకు విలన్ గా మారితే అది ఎలా ఉంటుందనే దాన్ని చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు. వెంకట్ ప్రభు గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అంత బాగా తీశారు స్టోరీని. ఇలాంటి స్టోరీస్ ని అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానా ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి. గోడ్ వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.